వెల్కమ్ టు టీ10 నేను రేవతి. బీజేపీది డబుల్ ఇంజన్ అయితే తమది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతో కూడిన త్రిబుల్ ఇంజన్ అని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. ఆ మూడు ఉత్పత్తి శక్తులు ఏకమవుతుండటం దేశానికి శుభ పరిణామం అని, మోడీ, అదానీల భరతం పడతారని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అంబానీ, అదానీలు బీజేపీని గెలిపించవచ్చు గాని ఇక మున్ముందు వారి పప్పులుడకవని నొక్కి చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల జేఏసీ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బి వెంకట్ మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలిచి గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీల కోసమే పాలన చేస్తున్నదని విమర్శించారు. దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను, ఎఫ్సిఐని నిర్వీర్యం చేస్తున్నదని, అందులో భాగంగానే దేశంలో 5 కోట్లకు పైగా రేషన్ కార్డులను మోడీ సర్కార్ తొలగించిందని విడమర్చి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నదని, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు ప్రకారమే దేశంలో 5,900కి పైగా వ్యవసాయ కార్మికులు చనిపోవడం దీనికి ఉదాహరణ అని చెప్పారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయినప్పుడు దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతున్నదని ప్రశ్నించారు. ఉపాధి హామీ చట్టానికి మోడీ సర్కారు క్రమంగా బడ్జెట్ లో నిధులను తగ్గిస్తున్న తీరును వివరించారు. కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ పార్లమెంట్ లో రైతులు, కార్మికుల పక్షాన మాట్లాడే వారికి చోటు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతున్నదని చెప్పారు. మోడీ పాలన అంతా ఆర్ఎస్ఎస్ అజెండాతోనే నడుస్తున్నదని, దాని నేపథ్యమేంటి, స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంటే అది బ్రిటిషనర్లకు ఏ విధంగా సాగిలపడింది, అది ప్రజలను ఎలా అణిచి ఉంచాలంటున్నది తదితరాలను తెలుసుకోవాల్సిన బాధ్యత నేటి యువత ప్రజలపై ఉందని నొక్కి చెప్పారు. అప్పుడే దాని విధానాలను తిప్పికొట్టే చైతన్యం వస్తుందన్నారు. ఢిల్లీలో 700 మందికి పైగా రైతులు చనిపోతే తమ దగ్గర లెక్కలు లేవని ప్రధాని చెప్పడం దుర్మార్గమన్నారు. కార్మికుల హక్కుల కోసం మాట్లాడితే దేశద్రోహులు అనే ముద్ర చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పారు. పెట్టుబడిదారులు 21 లక్షల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే అవకాశాన్ని మోడీ సర్కారు కల్పించిందని ఆరోపించారు. పెట్టుబడిదారి దేశాలకు మోడీ బానిస అని విమర్శించారు. పెట్టుబడిదారుల కొడుకుల పెండ్లిలకు మనవళ్లు పుడితే ఇస్తున్న ప్రచారాన్ని, ప్రజా సమస్యలకు మీడియా ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో 12 ఏండ్లుగా నిత్యావసర సరుకుల ధరలు 300% పెరిగినా కనీస వేతనాలను సవరించలేదన్నారు. కనీస వేతనాలు సవరిస్తేనే బోర్డు చైర్మన్ పదవి తీసుకుంటానని సీఎం మంత్రులకు స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. రైతు, వ్యవసాయ కూలీలు, కార్మికుల ఐక్యతను సాధించడానికి ఎక్కువ సంఘాలను కలుపుకొని పోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరల చట్టం కోసం కొట్లాడాలని పిలుపునిచ్చారు. రైతులకు C2+50% మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి జరుగుతున్న చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని నొక్కి చెప్పారు. కార్మిక కోడ్లను తీవ్రంగా ప్రతిఘటించాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.